హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ వ్లాగర్. ఈ వ్లాగ్లో మనము ఆర్స్లీ హిల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్స్లీ హిల్స్ అన్న, ఆర్స్లీ కొండ అన్న, ఎనుమల మల్లమ్మ కొండ అన్న ఒకటే అండి. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు కూడా ఉంది. సో దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, బ్రిటిష్ కలెక్టర్ WD ఆర్స్లీ అనే వ్యక్తి 1970లో ఇక్కడ పైన ఆర్స్లీ కొండపైన ఉన్నాడండి. అప్పుడు ఆయన పేరు మీదుగా సో ఈ ఎనుమల మల్లమ్మ కొండ పేరు మార్చి ఆర్స్లీ హిల్స్ అని పేరు పెట్టారు. సముద్ర మట్టానికి ఇది 1290 మీటర్ల ఎత్తులో ఉంది. ఆర్స్లీ కొండపైన చలికాలంలో 15 డిగ్రీల సెల్సియస్కి వెళ్తుంది. అదేవిధంగా సమ్మర్లో అయితే మ్యాక్సిమం 30 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తుందండి. ఆర్స్లీ హిల్స్లో మెయిన్గా చూడదగిన ప్రదేశాలు గాలిబండ, తర్వాత వచ్చి వ్యూ పాయింట్ వస్తుందండి. వ్యూ పాయింట్ వచ్చి గవర్నర్ బంగ్లా వెనకాల ఉంటుంది. తర్వాత వచ్చి మినీ జూ పార్క్ ఉంటుంది. టోల్ గేట్ ఛార్జెస్ వచ్చి బైక్ అయితే 50 రూపీస్, ఆటోకి అయితే 70 రూపీస్, కార్కి 100 రూపీస్, మినీ బస్కి అయితే 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మధ్యలో అయితే చెకింగ్ అనేది ఉంటుందండి, పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు. సో మద్యపానం అవన్నీ నిషేధం, కొండపైకి తీసుకెళ్ళకూడదు. కొండపైకి వెళ్ళేదారి వచ్చేదారి ఒకటే అండి. టర్నింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళండి, సడన్గా వెహికల్స్ అనేది దూరొచ్చు. అన్నట్టు ఈ ట్రిప్లో మా ఫ్రెండ్ హమీదు, ఉజేపు జాయిన్ అయ్యామండి. ముగ్గురం పైకి వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ బండ ఉంటుందండి, అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ దగ్గరలో మిడ్స్ కాలేజ్ ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే ఎవ్రీ వీకెండ్ ఫ్రెండ్స్తో కలిసి వచ్చి ఎంజాయ్ చేస్తారు. రైట్ సైడ్ వ్యూ చాలా బాగుంటుందండి. సో పైనుండి చూస్తే చిన్న చిన్న గ్రామాలు, పంటలు అన్నీ కనిపిస్తాయి. మేమైతే ఆల్మోస్ట్ కొండపైకి చేరిపోయామండి. సో కొండ కింద నుండి పై వరకు అప్రాక్సిమేట్గా 7 కిలోమీటర్స్ ఉంటుందండి. పైకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ జూ పార్క్ సందర్శిద్దాం. పార్కింగ్ ఛార్జెస్ అయితే ఏమి ఉండవండి. ఇదే అండి జూ పార్క్. వెల్కమ్ టు ద ఆర్స్లీ హిల్స్ జూ పార్క్. ఎంట్రీ ఫీజు అయితే పర్ పర్సన్కి 20 రూపీస్ ఉంటుంది. పార్క్ లోపల బోటింగ్ కూడా ఉంటుందండి. పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ జింకలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాదాపు 20+ అయితే ఉన్నాయండి. దీనికైతే ఫుడ్ అయితే ఏం పెట్టకూడదంట, అవుటర్స్ ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పారు టికెట్ ఇచ్చే అతను. అలా జింకల్ని చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసామండి. నెక్స్ట్ ఇదైతే నిప్పుకోడి. సో నిప్పుకోడి ఏంటంటే కొంచెం నీరసంగా అయితే కనిపిస్తుందండి. దీనికి ఫుడ్ పెట్టినారో లేదో, మినిమం క్వాంటిటీ అయితే పెట్టింటారు నాకు తెలిసి. సో అటు సైడ్ అయితే నిప్పుకోడి పిల్ల అయితే ఉంది, చాలా క్యూట్గా అయితే ఉందండి. నెక్స్ట్ నెమ్మలి అయితే ఉంది. నెమ్మలి అయితే దాదాపు ఒక 7-8 ఉన్నాయండి. ఇక్కడ కుందేలు అయితే ఒక కుందేలు గ్యాంగే ఉండదండి. ఇక్కడ చాలా ఉన్నాయి కుందేళ్ళు. ఇదైతే పార్క్ అండి. ఇక్కడ చాలా బాగుంది పార్క్. ఇప్పుడు మేము వచ్చిండేది ఎండాకాలం కావున ఇక్కడ అన్ని ఆకులు రాలిపోయినాయి. దాదాపు పచ్చగా అయితే కొంచెం లేదండి. కానీ మీరు వింటర్ సీజన్లో వస్తే మాత్రం గ్రీనరీగా చాలా పచ్చగా అయితే కనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే ఐ లవ్ ఆర్స్లీ హిల్స్. చాలా మంది ఇక్కడే ఫోటో తీసుకుంటారు. ఇప్పుడు మనం చూడబోయే చెట్టు అక్షరాలు 164 సంవత్సరాల క్రిందటిది. దాని పేరు నీలగిరి చెట్టు. రండి చూద్దాం. అద్భుతం, మహా అద్భుతం. 164 years ఓల్డ్ మహావృక్ష పుష్పం. దీనికి అవార్డు వచ్చిందండి. రైట్. ఈ వృక్షానికి అవార్డు వచ్చింది. ఏం అవార్డు? నేషనల్ అవార్డు. అదే ఏం అవార్డు పేరు ఉండదా? ఇక్కడ ఉండే రాళ్ళని కింద ఫ్లోరింగ్ కోసం తెప్పించారు. ఎప్పుడు రెడీ అవుతుందండి? ఇది ఇంకా ఒక 1.5 month 2 months పడుతుందండి. అంత ఫాస్ట్ జరుగుతుందా? ఫాస్ట్ కాదు యాక్చువల్గా. ఇక్కడ ఈ రెస్టారెంట్లన్నీ ఇక్కడ ఇవి రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి రెంట్కి ఇస్తారా? ఇవి రెంటల్ కోసమే అండి. ఒక రూమ్ ఒకరి పేరు మీద అలాట్మెంట్ ఉంటాయి. ఎవరైతే స్పాన్సర్షిప్స్ ఉంటారో వాళ్ళ పేర్లు ఒక రూమ్ పెట్టామన్నమాట. ఉజేఫ్, నువ్వు ఆర్స్లీ హిల్స్ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇక్కడికి రమ్మని రికమెండేషన్ చేస్తావా? చేస్తానండి, ఎందుకంటే ఇది ఒక మినీ ఊటీ లాగా ఉంటుంది. చాలా చల్లదనం ఉంటుంది. నువ్వు హమీద్? ఖచ్చితంగా చేస్తానండి. ఎందువల్ల? ఇది ఒక మా ఊరు కాబట్టి తగ్గించుకుంటే మంచిది. ఇదే అండి బోర్డింగ్ స్పాట్. ఇక్కడ పర్ పర్సన్కి 15 రూపీస్ తీసుకొని ఆ కొలను అంతా తిప్పుతారు. ఇదే అండి ముసళ్ళు ఉండే చోటు. ఇదే అండి చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఇక్కడైతే ముసళ్ళు అయితే ఉంటాయి. ఒక 3 ముసళ్ళు అయితే ఉన్నాయండి. నేను ఎన్నిసార్లు వచ్చినా అది మాత్రం కదలదు, మెదలదండి. ఇక్కడైతే నృత్య ప్రదర్శనశాల. లోపలికైతే అక్వేరియం మాదిరి ఉంటుందండి. చిన్న చిన్న చేపలు అన్నీ బాగుంటాయి, చూడొచ్చు.
ఉయ్యాలమ్మ జంపాలమ్మ ఊగే వాళ్ళకు వయసెందుకమ్మా. వాళ్ళని వీడియో తీయడానికి ఇట్లా ప్రేమజంటలు కూడా రావచ్చు ఫ్రెండ్స్. ఇతను ప్రేమజంటలు కూడా రావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇదైతే వ్యూ పాయింట్కి వెళ్తున్నామండి. ఈ వ్యూ పాయింట్ నుండి చూస్తున్నట్లయితే ఆ కొండల మధ్యలో ఇరుక్కున్న మేఘాలు, ఆ కింద పల్లె పంటలు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి అలా చూస్తూ కొన్ని గంటలు కావాలంటే గడిపేయచ్చండి. ఆ కొండలు, దూరంగా ఉన్న కొండలు, అంతా కింద పల్లె పంటలు అంతా అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. మేమైతే 4 కీరకాయలు 4 జాంకాయలు తీసుకొని అలా గాలిబండ పైకి అయితే వెళ్తున్నాము. సో ఈ గాలిబండ పైన ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వస్తే సన్సెట్కి కానీ సన్ రైజ్కి కానీ వస్తే అక్కడైతే ఫొటోస్ అయితే చాలా తీసుకోవచ్చు. ఈ గాలిబండ పైన నెంబర్ ఆఫ్ మూవీస్ అనేది తీశారండి. ఎస్పెషల్గా మీ శ్రేయోభిలాషి సినిమాలో పైనుండి బస్సు పడిపోతుంది కదా, సో ఆ షూటింగ్ అంతా ఇక్కడే తీశారండి. చాలా బాగుంటుంది. ఇంకా చాలా మూవీస్ అయితే తీశారండి. ఉజయ్ ఎలా అనిపించింది చెప్పరా. హమీద్ నువ్వా ఏమి ఇక్కడ పడుకునేవా? ఫీల్ ద మూమెంట్ బడి. కీరా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఆర్టీసీ బస్ అనేది వస్తుందండి. అది మదనపల్లి వరకు వెళ్తుంది.